నమస్తే. కాన్స్టిట్యూషనల్ సిరీస్కి స్వాగతం. బ్రిటిష్ గవర్నమెంట్ పంపించినటువంటి క్రిప్స్ మిషన్ని వ్యతిరేకించింది ముస్లిం లీగ్. ఎందుకనంటే భారతదేశాన్ని హిందుస్థాన్గా పాకిస్తాన్గా విడగొట్టాలనేటువంటిది వారి యొక్క మెయిన్ ఎజెండా. అయితే దీన్ని తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. తర్వాత క్యాబినెట్ మిషన్ ప్లాన్ని పంపించడం జరిగింది. దాన్ని ముస్లిం లీగ్ కూడా ఒప్పుకుంది. సో ఒప్పుకోవడం వల్ల 1946లో జూలై ఆగస్టులో ఎన్నికలు జరిగాయి. 1946 నవంబర్లో మన యొక్క రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. అక్కడి నుంచి రాజ్యాంగం యొక్క రచన అనేటువంటిది ప్రారంభమైంది. అయితే ఈ యొక్క రాజ్యాంగ పరిషత్తులో హిందూస్, ముస్లిమ్స్, సిఖ్స్, షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ఉమెన్స్ని ఉండే విధంగా రాజ్యాంగ పరిషత్ అందరినీ భాగం చేసింది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులందరూ కూడా రాజ్యాంగ పరిషత్తులో ఉన్నారు. కానీ మహాత్మా గాంధీ రాజ్యాంగ పరిషత్తులో లేరు. థ్యాంక్ యూ.